మరి ఈ వర్షాకాల పంటకు సరిపోయేంత యూరియా ఉంది. మరి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి యూరియా ఇప్పటివరకు రైతులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ఒక పక్క సింగిల్ విండో సొసైటీల ద్వారా, ఒక పక్క ఫెర్టిలైజర్ షాపుల ద్వారా మరి ఇప్పటికే మనం రైతులకు యూరియా ప్రభుత్వం సప్లై చేయడం జరిగింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నప్పుడు అక్కడక్కడ కొంత ఇబ్బంది జరుగుతూ ఉంది. దానికి కారణం కేంద్ర ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వ రైతుల వ్యతిరేకత వైఖరి. మరి వాళ్ళు ఏదైతే సకాలంలో యూరియా సప్లై చేయకపోవడం, సకాలంలో యూరియా అందించకపోవడం, దాంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి కొన్ని ప్రాంతాలల్లో యూరియా ఇబ్బంది జరిగేటువంటి మాట వాస్తవం. మరి ఇవాళ మన పెద్దపల్లి జిల్లాకు వచ్చినప్పుడు జిల్లాలో ఈ సీజన్కు సరిపడేంత యూరియా మన దగ్గర ఉంది. మరి అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా 2,76,000 పైచిలకు ఈసారి పంటలు సాగు జరుగుతూ ఉన్నాయనేది వ్యవసాయ శాఖ అంచనా. దాదాపు ఇప్పటికే మన 28,195 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం పడతాయనేది వ్యవసాయ అధికారుల అంచనా. అంటే ఇంకొక 2,500 టన్నుల యూరియా ఇవాళ ఇటు సింగిల్ విండోల ద్వారా కానీ అటు షాపుల ద్వారా కానీ మార్కెట్లో ఉంది. అంటే ఈ సీజన్ల కోటా ప్రకారంగా ఇంకా 6,500 టన్నుల యూరియా అవసరం పడుతుంది అనేది ఒక అంచనా. మరి దాని ప్రకారంగా ఇవాళ మనం ముందుకు పోతా ఉన్నాం. మరి నేను ఒకటే రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, పెద్దపల్లి నియోజకవర్గ రైతులకు కానీ పెద్దపల్లి జిల్లా రైతులకు కానీ మరి వాళ్ళ విజ్ఞప్తి చేసి ఏంటంటే రైతులు ఎవ్వరు కూడా యూరియా కోసం ఆందోళన చెందవలసిన అవసరం లేదు. వాళ్ళు ఎందుకంటే మనకు సరిపోయినటువంటి యూరియా ఉంది. మనం ఎక్కడ కూడా యూరియా ప్రాబ్లం రాకుండా, యూరియా ఇబ్బంది లేకుండా, మన రైతులకు ఎక్కడ కూడా ప్రాబ్లం కాకుండా మరి చూసేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవాళ నానో యూరియా కూడా బాగా పనిచేస్తూ ఉంది. దాన్ని కూడా యూరియా అందుతుంది. కానీ నేను మీకు ఒక రైతు బిడ్డగా, రైతు నాయకుడిగా నేను చెప్పేది ఏంటంటే నానో యూరియాని వాడితే కూడా దాంతో నష్టం లేదు. ఇవాళ అది కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇవాళ ఎక్కడంటే అక్కడ మార్కెట్లో దొరుకుతూ ఉంది. ఎఫ్సిఎల్ మరి మన రామగుండం ఎన్టీపీసీ ఎఫ్సిఎల్ నుంచి రావాల్సినటువంటి యూరియా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ వైఫల్యంతో ఇవాళ 78 రోజులు కంటిన్యూగా షట్ డౌన్ అయింది. 78 రోజులు షట్ డౌన్ అయ్యి మరి మొన్న మళ్ళీ నడిపితే కేవలం 10 అంటే 15 రోజులు కూడా నడవలేదు. మళ్ళీ ఇవాళ 10 రోజులు షట్ డౌన్ అయ్యి ఇవాళ ఏదో లీక్ అవుతామని చెప్పి, పైపులు లీక్ అవుతా ఉన్నాయని చెప్పి ఇవాళ మరి ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి యజమాన్యం చెప్తా ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా 11% ఉంది. ఇవాళ 11% పెట్టుబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. ఇవాళ అది 78 రోజులు 10 రోజులు దగ్గర 88 రోజుల నుండి 90 రోజుల నుండి కంటిన్యూగా షట్ డౌన్ కావడం కూడా అదొక పెద్ద లోపం అయిపోయింది. తెలంగాణకు పెద్ద నష్టం జరిగింది. మరి ఇదే విషయానికి సంబంధించి 2 నెలల కన్నా ముందే, అంటే 2 నెలల కన్నా ముందే పార్లమెంట్ ఎంపీలతో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు తీసుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మరి జేపీ నడ్డా గారిని కలవడం జరిగింది. మరి ఇబ్బంది అవుతుంది. మరి రాను వర్షాలు పడ్డాక వరి నాట్లు జరిగిన తర్వాత మరి సప్లైకు దీనికి బాగా తేడా కనబడతా ఉంది. మరి ఇబ్బంది పడతాం. మీరు ఎట్లా చేసి తొందరగా యూరియా సప్లై చేసేటువంటి మీరు ఆలోచన చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి జేపీ నడ్డాను కోరి. మరి అదేవిధంగా
పార్లమెంటు సభ్యులు కూడా మళ్ళీ రెండోసారి కలిసారు. అయినా కూడా మన కేంద్ర ప్రభుత్వానికి, మన వ్యవసాయ శాఖ మంత్రికి, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సీమ గుర్తినట్లేదు. దీనికి సంబంధించి అడుగుతూ ఉంటే పాపం బాగా చూస్తే నాకు బాధ అనిపిస్తాను. బీజేపీ ఇద్దరు మంత్రులు బండి సంజయ్ ఏం మాట్లాడుతారో ఆయనకు తెలియదు. కిషన్ రెడ్డి మరి ఆయన మాట్లాడుతూ ఉంటే ఇలా కేంద్రం ఎంత సప్లై చేసింది, కేంద్రం దగ్గర ఎంత బఫర్ స్టాక్ ఉంది, రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఎంత బఫర్ స్టాక్ ఉంది, ఇవాళ మనం ఎంత సప్లై చేసేది ఉండే, ఎంత సప్లై చేయాలనేటువంటి ఆలోచన లేకుండా మేము కేంద్ర మంత్రిగా మాట్లాడుతూ ఉన్నారంటే మీరు బాధ్యతను మనిషి బాధ్యతారాహిత్యంగా మీరు మాట్లాడుతూ ఉంటే మరి మిమ్మల్ని ఏం మిమ్మల్ని అది మీ విచక్షణకే వదిలేస్తూ ఉన్నాం, మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మంత్రిగా పనిచేస్తుంది. ఇవాళ బండి సంజయ్ గారు కూడా మీరిద్దరు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన వ్యక్తులు. ఇవాళ ఈ రాష్ట్రంలో 17 మంది ఎంపీలు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండగా 8 మంది ఎంపీలు గెలిపిస్తే మిమ్మల్ని 8 మంది ఎంపీలు గెలిపించారు. మీకు బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్ర రైతాంగం పట్ల మీకు బాధ్యత లేదా అంటే ఇంతసేపు నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టేసి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నాన్ని దయచేసి బంద్ చేయండి. రైతుల గోస తాగుతుంది, రైతుల ఉసురు తగ్గుతుంది. రైతుల ఉసురు జరిగినటువంటి ఏ ప్రభుత్వం కూడా నిలబడ్డటువంటి దాఖలా లేదు. రైతుల ఉసురు జరిగినటువంటి ఏ ప్రభుత్వం కూడా నిలబడ్డటువంటి దాఖలా లేదు. ఎన్నో రోజులు మనం వాస్తవాలు మభ్యపెట్టలేము. ఇవాళ రైతులకు కూడా అవగాహన ఉంది, రైతులకు కూడా ఏం జరుగుతుంది, యూరియా సప్లై ఎవరు చేయాలన్నటువంటి తెలియనటువంటి రైతులు ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. ఇవాళ దయచేసి మీరు అటువంటి మరి ఏదైనా ఉంటే మీరు బంద్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే మీరు ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం మీ అధ్యక్షుడు రామచంద్రరావు, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇంకా 2 లక్షల చిల్లర మెట్రిక్ టన్నుల యూరియా ఎటువైందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఎమ్మెల్సీ చేసిండు, ఒక చదువుకున్న వ్యక్తి, అడ్వకేటు, మరి తెలియని వ్యక్తి కాదు, ఆలోచన ఉన్న వ్యక్తి. వారు ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి ఇవాళ మీరు అవసరమైతే ఢిల్లీకి వెళ్ళి మీ జేపీ నడ్డా ముందు మీరు ధర్నా చేయండి. ఇలా పార్లమెంట్లో మా ఎంపీలు అర్జెంట్ మోషన్ ఇచ్చిన యూరియా మీద ఇస్తే దాన్ని స్పీకర్ తిరస్కరించారు, ప్రభుత్వం మీదే కాబట్టి. ఇవాళ మా ఎంపీలు నిత్యం నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు యూరియా గురించి. మరి ప్రియాంక గాంధీ గారు కూడా తెలంగాణకు యూరియా ఇవ్వాలని చెప్పి సాంఘీభావం తెలపడం జరిగింది. మరి ఇన్ని రకాలుగా రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కష్టపడితే, రైతుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తే, నిత్యం రైతుల కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంటే మీరు మీ ఆలోచన పక్కన పెట్టి మీరు చేయవలసిన పని కూడా చేయకుండా, మీరు ఇచ్చే యూరియా ఇవ్వకుండా మీరు కేవలం రైతులను మభ్యపెట్టే విధంగా ఏదో రాష్ట్ర ప్రభుత్వం ఏదో తప్పు చేస్తూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఏదో రైతులకు ఇబ్బంది పెడతా ఉందనే విధంగా వాళ్ళు మీరు ఏదైతే వివరిస్తూ ఉన్నారో అది మీది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర రైతాంగం అంతా కూడా ఇబ్బందులలో ఉన్నారు. మరి వాళ్ళు మన పార్లమెంట్ ఎన్నికల్లో మీ కోట్లేసిన రైతులు ఉన్నారు. ఇవాళ ఇలా రైతు అంటేనే పార్టీల ఖచ్చితంగా పనిచేయాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వాల మీద ఉంటుంది. బీఆర్ఎస్లో వాళ్ళ నూతనైతే నాకు గోస అనిపిస్తాను. 10 ఏళ్ళు అధికారం ఉన్నారు. 10 ఏళ్ళు అధికారం ఉంటే అయ్యా కేటీఆర్ గారు మీకు తెలియదా యూరియా ఎవరు సప్లై చేయాలి? నువ్వు అమెరికాలో చదువుకొని వచ్చినావు కదా, పెద్ద చదువు ఇంగ్లీష్ హిందీ బాగా మాట్లాడతా అని చెప్పి నీకు నువ్వే పుచ్చుపించినట్టావు కదా. ఇవాళ యూరియా ఎవరు సప్లై చేయడం తెలియదా? ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నావు, మరి బీజేపీని ఎందుకు అడుగుతలేవని అడుగుతా ఉన్నా. ఆయన అట యూరియా ఎవరిస్తే వాళ్ళ కొట్టేస్తారు అంటే ఆయన నిన్న కిషన్ రెడ్డి గారు చెల్లు అనిపించింది. నిన్న దాన్ని చూసైనా సిగ్గు తెచ్చుకోవచ్చు. మాట్లాడేటప్పుడు కొద్దిగా విజ్ఞత ప్రదర్శించాలి. మంత్రి చేసిన 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో షాడో ముఖ్యమంత్రి ఎవరిచ్చాము. ఇలా యూరియా సప్లై చేసే విషయం తెలుసు మీకు. ఇలా మీరు కూడా 10 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నారు కదా, యూరియా ఎవరిస్తారు? కేంద్ర ప్రభుత్వం కదా యూరియా. ఇలా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వమే విదేశాలలో ఉన్నటువంటి యూరియా ఆ దేశాలతో మాట్లాడి
ఎంత యూరియా కావాలని చెప్పి ఇండియన్ పెడితేనే ఇవాళ మన దేశానికి యూజ్ చేస్తారు. కనీస అవగాహన లేకుండా ఇట్లా కేటీఆర్ నీకు అంటే వాళ్ళ బాధ అంటే వాళ్ళకి ఏం దొరుకుతలేదు. ఈ మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఇవాళ ఏది చెప్పిన ప్రతి పనిని ప్రజలకు చేసి చూస్తూ ఉంది. ఇవాళ రైతు మొన్నటిదాకా రైతు బంధు రైతు భరోసా 1000 రూపాయలు ఇచ్చి 6,000 ఇస్తున్నాం. 9 రోజులు రికార్డు స్థాయిలు ఇచ్చాం. ఇక దాంతో వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళకి ఏం దొరుకుతలేదు, ఏం మాట్లాడాలో ఏం దొరుకుతలేదు. వాళ్ళకి కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ళకి ఇంతలోనే సరిపోతుంది. మనలో ఇవ్వాలి ఈలో ఇవ్వాలి. ఈ ఇంతలో ఒక దిక్కు ఈ పార్టీలో తాపుకోలేకే రోవడంతో వాళ్ళకి ఏం చేయాలో మనసు పడుతుంది. అటువంటి పరిస్థితులలో మీ పార్టీ ఉంది. ఫస్ట్ మీ పార్టీని చక్కదిద్దుకోండి. మీ పార్టీని మీ ఇంటి వ్యవహారాన్ని చక్కదిద్దుకోండి. దిద్దుకున్నాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ప్రభుత్వం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మీరు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మా అక్కడ కేంద్రాలు ధర్నా చేయండి. బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి మీరు కూడా లెటర్ ఇవ్వండి. జేపీ నడ్డా గారికి కలవండి. అంటే మీకు యూరియా రావద్దు, రైతులకు యూరియా అందద్దు, మీరు కూడా రోడ్డు మీద రైతులు 50 మంది జమైతే 60 కలిసి యూరిత్తలేదు. ఇవాళ రైతుల కంటే ఎక్కువ ఈ రాష్ట్రం. నేను చెప్పే సత్యం ఇచ్చాను. బీఆర్ఎస్ వాళ్ళే దాన్ని ఎక్కువ తయారు చేస్తూ ఉన్నారు. ఏది చెప్పులు తీసుకుపోయి పెట్టడు లైన్లలో, లేకుండా వాళ్ళ కార్యకర్తలు తీసుకుపోయి లైన్లలో నిలబెట్టడు. కృత్రిమ అంటే యూరియా ఉండగా కూడా యూరియా లేదు అని ప్రవగండం చేయాలనే ఒక ప్రయత్నం మీరు ఏదైతే చేస్తూ ఉన్నారు. రేపు లోకల్ బాడీ ఎన్నికలు కూడా ఎప్పుడు జరిగినా ఈ రాష్ట్రంలో మీకు గుండు సున్నా వస్తుంది. మీకు ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఏం రిజల్ట్ వచ్చిందో మళ్ళీ కూడా గదే రిజల్ట్ రాబోతూ ఉంది. కాబట్టి మరోసారి మీ ద్వారా మా రైతులకు మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే మన జిల్లాలో కానీ పెద్దపల్లి జిల్లాలో కానీ పెద్దపల్లి నియోజకవర్గంలో కానీ ఎక్కడ కూడా యూరియా కొరత లేదు. ఎక్కడ కూడా వచ్చినటువంటి యూరియాను గ్రామాలలోనే ఇంకేమైనా తక్కువ ఉన్నటువంటి రైతులకు ఇచ్చి మీరు మద్దతు చేయండి తప్ప కానీ యూరియాను బయటికి పంపించే ప్రయత్నం చేద్దని చెప్పి మీ ద్వారా రైతు సోదరులకు విజ్ఞప్తి.